అన్యాయంగా మా ఫ్యాక్టరీని మోయించారు. అక్కడ పనిచేస్తున్న కార్మికుల నోటి దగ్గర కూడుని మీరు తీసేశారు. అయినా భరిద్దాము అనుకున్నాను. వర్షాన్ని మీరు చదివించారన్న కృతజ్ఞత మాకెప్పటికీ ఉంది. కానీ మీ మనవరాలి జీవితంలోకి నా చెల్లెలు రాలేదు. నా చెల్లెలు ప్రేమించిన వ్యక్తిని మీ మనవరాలు ప్రేమించి నా చెల్లెల మీద లేనిపోని నిందలు వేసింది. నా చెల్లిని వంశీ అనుమానించేలా చేసి మీ మనవరాలి మెడలో తాళి కట్టించింది మీరు. తర్వాత నిజాలు తెలిసి వంశీ సమంతను వదిలేస్తే తప్పంతా నా చెల్లిదే అన్నట్టు మీరు మా ఇంటికొచ్చి వర్షాన్ని తిట్టారు. అది తట్టుకోలేని నా చెల్లెలు నాకు కూడా దూరం అయిపోయి ఎక్కడో అజ్ఞాతంగా బతుకుతుంది. ఇప్పటి వరకు మాకు కనిపించలేదు. అది మేం చేసిన తప్పు కాదు కదా. అయినా మీరు మా మీద పగ పెంచుకున్నారు. ఇప్పుడు నాకు న్యాయం చేయడం కోసం నా తమ్ముడు నా వైపు నిలబడ్డాడని వాణ్ణి అన్యాయంగా లంచం కేసులో ఇరికించి జైల్లో పెట్టించారు. కోర్టులో ఇదే ప్రూవ్ చేసి వాడి ఉద్యోగం కూడా తీయించాలని మీరు అనుకున్నారు. ఇవన్నీ మేం చేసిన తప్పులు కాదు బాబు గారు. పెద్దవాళ్ళు చేసే తప్పులు ఒప్పులైపోవు. చిన్నవాళ్ళు చేసిన ఒప్పులు తప్పులు అయిపోవు. తప్పు ఎవరు చేసినా అది తప్పే అవుతుంది. కానీ అప్పుడు నా తమ్ముడు ఒప్పుకోలేదు. నేను చెయ్యని తప్పుకు నన్ను ఇరికించారు, న్యాయమే గెలుస్తుందని చెప్పిన నువ్వు న్యాయంగా పెట్టిన కేసును ఎందుకు విత్డ్రా చేసుకుంటావు? అన్యాయంగా నాకు శిక్ష పడుతుందని నువ్వు ఎలా అనుకున్నావు? ఎందరు మనల్ని భయపెట్టినా, ఎలాంటి పరిస్థితులు ఎదురైనా చివరికి న్యాయమే గెలుస్తుంది అని నా తమ్ముడు చెప్పాడు. అప్పుడు నాకు అర్థమైంది, న్యాయం వైపు మనం నిలబడితే తప్పకుండా న్యాయమే మనల్ని గెలిపిస్తుంది అని. నా చెల్లిని దూరం చేసినా నేను మీ కుటుంబం మీద ఎలాంటి పగ పెంచుకోలేదు. కోపంలో చేసుంటారు అనుకున్నాను. కానీ ఇప్పుడు నా తమ్ముడి విషయంలో ఇంత దారుణానికి మీరు ఒడిగట్టాక ఇంకా నేను మిమ్మల్ని గౌరవించడంలో అర్థం లేదు బాబుగారు. మీ మనవరాలి గురించి మీరు ఆలోచిస్తున్నారే కానీ ఎదుటి వాళ్ళ జీవితాలు ఏమైపోతాయో అని అస్సలు ఆలోచించడం లేదు. అది తప్పు బాబుగారు. న్యాయం ఎటువైపు ఉంటే అటువైపే నిలబడాలి. సూర్యం తాతయ్య గారు ఆ పనే చేస్తున్నారు. న్యాయం ఎవరి వైపు ఉంటే తన పరాయి అనే భేదం చూడకుండా ఆయన వాళ్ళ వైపు నిలబడతారు. నా తమ్ముడు కూడా న్యాయం వైపే నిలబడమని నాకు చెప్పాడు. అందుకే చెప్తున్నాను, నేను ఈ కేసు విత్డ్రా చేసుకోవడం లేదు. ఈ కేసులో తప్పుంటే సమంతకి శిక్ష పడుతుంది. నా తమ్ముడు తప్పు చేయలేదు కాబట్టి నిర్దోషిగా బయటపడతాడు. మళ్ళీ చెప్తున్నాను, నన్ను ఎంత బాధ పెట్టినా నేను భరిస్తాను, సహిస్తాను. కానీ నా ప్రాణమైన నా తమ్ముడు చెల్లి జోలికి ఎవ్వరు వచ్చినా, వాళ్ళని బాధ పెట్టాలని చూసినా, వాళ్ళు ఎంతటి వాళ్ళైనా సరే నేను క్షమించను బాబుగారు.
ఈ మాట చెప్పడానికి వచ్చాను. వెళ్తాను. అమ్మగారు, నేను తప్పుగా మాట్లాడుంటే నన్ను క్షమించండి. మీ మంచితనం ఏంటో నాకు తెలుసు. మీరు మా గురించి ఎలా ఆలోచిస్తారో కూడా నాకు బాగా తెలుసు. కానీ నాకు ప్రాణమైన నా వాళ్ళని ఇంతలా ఇబ్బంది పెడుతుంటే నేను తట్టుకోలేకే ఇలా మాట్లాడాను. సార్, రేపు మార్నింగ్ జడ్జి ప్యానెల్ ముందు మిమ్మల్ని హాజరుపరుస్తున్నాను. మీ మీద విచారణ మొదలవుతుంది. అవనివ్వండి. నా మీద అన్యాయంగా ఎలిగేషన్స్ చేశారని ప్రూవ్ చేసుకునే అవకాశం నాకుంటుంది. ఎవరు ఎంతటి వాళ్ళైనా సరే చట్టం తన పని తాను చెయ్యాలి. న్యాయం న్యాయం వైపే నిలబడాలి. స్వప్నాల వెంట స్వర్గాల వేట తుదిలేని దోబూచులాట ప్రతివారి కంట కొలువున్నదంట కోరేటి బంగారు పూట. ఏ దారి వెంట ఏ తీర ముందు తెలిపేటి వెలుగేమిటంట. తెరవారితే కల తీరితే కరిగేను ఈ దొంగాట. కాలంతో ప్రతివారు ఏదో ఒకనాడు ఆడాలి మాయ జూదం. గెలిచామో ఓడామో అది ముఖ్యం కాదు, ఊహలతో వేయాలి పందెం. వరమేదో పొందామనుకున్నవారు పోయింది పోల్చలేరు. పోగొట్టుకున్నామనుకున్నవారు పొందింది చూడలేరు. విధి ఆడిన దొంగాటలు ఫలితాలు తేల్చేయవరు. ప్రొసీడ్.